నమస్తే సార్. నమస్తే మేడం. లా ఆఫ్ అట్రాక్షన్ లాస్ట్ టైం మనం ఒక ఎపిసోడ్ చేసినప్పుడు లిమిటింగ్ బిలీఫ్స్ అని చెప్పారు. ప్రతి ఒక్క వ్యక్తిలో నా సామర్థ్యం ఇదేనేమో అన్న లిమిటింగ్ బిలీఫ్లో ఉంటుంటారు, లేదా అవతల వాళ్ళు ప్రోత్సహిస్తున్నా, సహాయం అందిస్తున్నా, ఇన్స్పైర్ చేస్తున్నా నమ్మకం ఉండదు, ట్రస్ట్ చేయం, లిమిటింగ్ బిలీఫ్లో మిగిలిపోతూ ఉంటుంటాం. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటారు? ఈ నెగిటివ్ ఆలోచనలు దాంతోపాటు లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటుంటాయో వాళ్ళకి ఎటువంటి అంటే ఆకర్షణ సిద్ధాంతం ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఆకర్షణ సిద్ధాంతంలో చాలామంది ఏంటంటే నాకు ఈరోజు ఒక 15,000 వస్తుంది, 50,000 వస్తుంది, నేను లక్షాధికారి అవ్వగలనా, కోటీశ్వరుని అవ్వగలనా అని చాలామందికి డౌట్ ఉంటుందండి. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ సార్ అంత డబ్బు కోరుకుంటే నిజంగా జరుగుతుందా? మార్కులోనే బతికేస్తాం సార్ చెప్పాలంటే. ఎస్. సో చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఇందాక చెప్పినట్టు కొన్ని యూనివర్సల్ లాస్. ఈ యూనివర్సల్ లా ఏముంటుందంటే ఇక్కడ ఒక మళ్ళీ యాపిల్ తీసుకుందాం మనం. యాపిల్లో విత్తనం ఎలా ఉంది? చిన్నగా ఉంది. అంటే ఒక యాపిల్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయో చెప్పగలం, కానీ ఒక విత్తనంలో ఎన్ని యాపిల్స్ ఉంటాయో ఎవరూ చెప్పలేమండి. మీరు యాపిల్ కట్ చేస్తే ఎన్ని విత్తనాలు కౌంట్ చేయొచ్చు, 5 or 6 ఉంటాయి, కానీ ఒక్క విత్తనంలో ఎన్ని యాపిల్స్ వస్తాయి? నోబడీ కౌంట్స్. ఇమాజిన్ చేయలేము. ఆ విత్తనం అనేది గుర్తుపెట్టుకోండి, మీ యొక్క విల్ పవర్, సంకల్పం. సో అంటే ఆ సంకల్పం నుంచి ఎన్ని డబ్బులు వస్తాయో, ఎంత డబ్బులు వస్తాయో ఎవరు చెప్పలేరు ఈ ప్రపంచంలో. నోబడీ విల్ టీచ్ యూ, విల్ ట్రైన్ యూ. ఎలా వస్తే చెప్పలేరండి. ఆ మేనిఫెస్టేషన్ పవర్ కానీ పట్టుకుంటే ఎంత కావాలంటే అంత వస్తాయి. సో అన్లిమిటెడ్గా వస్తుంది డబ్బు. సో అండ్ ఇంకోటి ఏంటి, ఈ ఆకర్షితం ఏంటంటే సూర్యుడు ఉదయిస్తే సూర్యోదయం, అవునా? చంద్రుడు ఉదయిస్తే చంద్రోదయం. మరి మీ జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ ఉదయిస్తే డబ్బోదయం, శుభోదయం. ప్రతిరోజు డబ్బండి. నేను మళ్ళీ చెప్తున్నా, రాత్ర మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు ఉన్నాయి అనుకోండి మేడం, పడుకున్నాను ఎంత ధైర్యంగా పడుకుంటారు? నేను మళ్ళీ మీ అందరూ చెప్తున్నా, నేను కూడా లైఫ్లో డబ్బు లేని రోజులు గడిపా. ఇలా పడుకున్నప్పుడు పిల్ల ఉంటుంది కదా మేడం, ఇలా కళ్ళని నీరు వచ్చేది అనమాట. రేపు ఎలా, నెక్స్ట్ మంత్ ఎలా అంటే వచ్చేది, కానీ డబ్బులు వచ్చేది. ఎవ్రీ మంత్ 1 lakh వచ్చేది, కానీ ఎప్పటికప్పుడు ఎదురు చూపలే. నెక్స్ట్ మంత్ ఎలా 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 నెక్స్ట్ మంత్ ప్రతి నెల ఏంటంటే చాలామంది లైఫ్లో అంటే ఈ మంత్ గడిచిపోయింది, ఈ మంత్ బిజినెస్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ ఎలా, ఎవరిని అడగాలి, ఇదే ఒక భయంతో ఉండేవాడిని అనమాట. సో కొంతమందికి అయితే నైట్ టైము ఈ హార్ట్ పెయిన్ ఇలాంటివన్నీ రావడానికి, హార్ట్ అటాక్లు రావడానికి కూడా థాట్ అటాక్లు చాలా కారణం అండి. థాట్ అటాక్లో హార్ట్ అటాక్స్ వస్తుంటాయి మార్నింగ్. సో ఈ విధంగా మీ లా ఆఫ్ అట్రాక్షన్ మీ లైఫ్లో కానీ ఉదయిస్తే డబ్బు ఇలా అలా అలా చిగురించేస్తుందండి, మామూలుగా కాదు. సో ఇంకోటి ఏంటంటే చాలామంది ఏంటంటారంటే సార్ నాకు ఎందుకు ఇలా జరిగింది అని అంటుంటారు. ఖురాన్లో కూడా సో ఒక ప్రవక్త గారు చెప్తారండి, ఆలీ గారు అని చెప్పేసి, హజరత్ ఆలీ గారు చెప్తారు. ఖురాన్లో ఏముంటుందంటే అల్లా ఒక డోర్ క్లోజ్ చేస్తే 1000 డోర్లు నీకు ఓపెన్ చేస్తాడు, కానీ ఆ మార్గాన్ని నువ్వు అన్వేషించాలి. జీవితం అంటే అన్వేషణ అండి. నేను ఎవరు, అసలు నా టాలెంట్ ఏంటి, నాలో ఉన్న హిడెన్ పొటెన్షియల్ ఏంటి, నేను ఏం చేయగలను అని ఎప్పుడైతే మనల్ని మనం అన్వేషిస్తుంటామో అప్పుడు ఆటోమేటిక్ అంటే నిజమైన సంపదను మనం పట్టుకోవాలంటే బయట ఇందులోకి ట్రావెల్ చేయాలండి. అప్పుడేమంటే రిమైనింగ్ డోర్స్ టక్ 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 ఓపెన్ అయిపోతాయి అనమాట. సో ఇది చాలామంది అండి చేసే తప్పు ఏంటంటే, ఇప్పుడు ఆ పాము ఉంది మేడం, నావు పాముని పట్టుకోవాలంటే జాగ్రత్త ఉండండి. కష్టాలు చాలా మంచి తప్పు ఏంటంటే రాంగ్గా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నావుని పట్టుకోవాలంటే ఎక్కడ ఫోకస్ చేయాలి మేడం? ఎక్కడ తల ఉందో ఆ తలను అలా పట్టుకోవాలి. చాలామంది అంటే వెనకాల తోకను పట్టుకుంటే మళ్ళీ కాటేస్తుంది. చాలామంది కష్టాల్లో ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక, దాన్ని కరెక్ట్గా ఎలా హ్యాండిల్ చేయాలో తెలిస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. అది మన మాట కూడా వింటుంది. సో జీవితంలో గుర్తుపెట్టుకోండి, చాలామంది కష్టాల్లో రాంగ్ స్టెప్ వేయడం వల్ల రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. వెన్ యూ నో ద లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్స్ విల్ గైడ్ యూ. ఎటు వెళ్ళాలి, ఏ బిజినెస్ చేయాలి, ఎవరిని కలాలి. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏంటంటే చాలామంది అవకాశాల కోసం, నేను కూడా లైఫ్లో చాలామంది అవకాశాల కోసం వాళ్ళ దగ్గరికి అడిగాను అనమాట. స్టార్టింగ్ నేను 13 సంవత్సరాల మోటివేషన్ స్పీకర్గా వచ్చి ఫస్ట్లో కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని నేను అనుకునేవాడిని అనమాట. వెన్ ఐ నో ద లా ఆఫ్ అట్రాక్షన్, సో నేనేం తెలుసుకున్నానంటే డైరెక్ట్ యూ హ్యావ్ టు ఆస్క్ టు యూనివర్స్ విల్ గైడ్ యూ. సో నేను ఫస్ట్ లోకల్గా ఆలోచించేవాడిని. ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిందో ఈరోజు గ్లోబల్గా ఆలోచిస్తున్నాను. అందుకే ఈరోజు 13 దేశాలు నా క్లయింట్స్ ఉన్నారు, అది కూడా టాప్ మోస్ట్ దాంట్లో ఉన్నవాళ్ళు. సో లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ చెప్పేదంటే ఐ విల్ గైడ్ యూ, నేను నిన్ను గైడ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే యూనివర్స్కి మనం ఎంత దూరంగా ఉంటామో యూనివర్స్ కూడా మనకు అంతే దూరంగా ఉంటుంది. సో మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, స్టార్ట్ ఫ్రెండ్షిప్ విత్ ద యూనివర్స్, స్టార్ట్ టాకింగ్ విత్ ద యూనివర్స్. సో ఇది చేస్తే మిరాకిల్స్ మామూలుగా జరగవు మేడం. ఇంకోటి మనకి ఇదే విషయాన్ని ఇందాక మన ఖురాన్లో హజరత్ అలీ గారు చెప్పినట్టు ఇదే విషయాన్ని ఒక
మోస్ట్ టాలెంటెడ్ పర్సన్, ఒక వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ చెప్పాడు, జీవితంలో ఒక డోర్ మూసుకుపోద్ది, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ వాడితే డోర్ ఓపెన్ అవుద్ది. ఈ విషయం చెప్పింది ఎవరంటే అలెగ్జాండర్ గ్రహం బెల్. ఫోన్ కనిపెట్టిన గ్రహం బెల్. అసలు స్టేట్మెంట్ ఇచ్చింది అతను అనమాట సైంటిఫిక్గా. సో మీరు జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఈ డోర్ ఏంటి, ఎక్కడ ఉంటుంది అనేది. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మేడం, కొన్ని రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏది డోరు ఏది తెలియదండి. యాక్చువల్లీ బిల్ గేట్స్, నేను ఒక స్టోరీ చదివినప్పుడు, బిల్ గేట్స్ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందంటే, బిల్ గేట్స్ వాళ్ళ ఇల్లు మొత్తం కంప్లీట్గా నోబడీ నోస్ అండి. ఒకసారి ఆ రూమ్లోకి ఎంటర్ అయితే ఎక్కడ డోర్ ఉందో కూడా మనకు తెలియదు. సో బిల్ గేట్స్కి తెలుసు అలాంటివన్నీ కూడా. అంటే ఎక్కడ వెళ్తే అన్ని గోడతో అలా ఈక్వల్ ఉంటాయండి, ఎటు వెళ్ళాలో కూడా తెలియదు, కరెక్ట్గా ఎక్కడ వెళ్ళాలనేది వాళ్ళకి తెలుసు. వెళ్తే ఆ డోర్ ఓపెన్ అవుద్ది అనమాట. అలా ఉంటుంది లైఫ్లో. ఒక్కోసారి మనం కన్ఫ్యూజ్ కూడా అయిపోతాం. పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు పుష్ చేయాల్సిన బదులు పుల్ చేస్తూ ఉంటాం. సో లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే ఇంకొక అద్భుతం ఏంటంటే, ఎగ్జాక్ట్లీ అండి, బ్రెయిన్ ఈజ్ లైక్ ఏ, అంటే గూగుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు షేక్ అన్వర్ మేడం, షేక్ అమర్ అని కొట్టారు అనుకోండి, ఇంకో పర్సన్ వస్తారు. బ్రెయిన్ నీడ్స్ క్లారిటీ. సో ఇది మేడం. అండ్ ఇంకోటి ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అని అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ కరెక్ట్గా వాడితే మ్యాడ్ అవుతాం. మ్యాడ్ ఏంటి సార్ అంటే, మేక్ ఏ డిఫరెన్స్. మేక్ ఏ డిఫరెన్స్. మ్యాడ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో మేడం గొప్ప వాళ్ళందరూ కూడా ఒకప్పుడు గొప్పవాళ్ళు, ఇప్పుడు గొప్ప వాళ్ళు అనిపించుకున్న అందరూ కూడా పిచ్చోళ్ళు అనిపించుకున్నారు. ఎందుకంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అన్నప్పుడు న్యూటన్ కూడా పిచ్చోడు అన్నారు. సో నేను ఆకాశంలో విమానాన్ని ఎగురనిస్తానంటే అందరూ కూడా రైట్ బ్రదర్స్ పిచ్చోడు అన్నారు. అంటే మళ్ళీ చెప్తున్నానండి, ఏదైతే మనం నమ్ముతామో ఆ నమ్మకం బట్టి అలా బలంగా ఉండిపోవాలండి. ప్రపంచం అంతా నీ వల్ల కాదు అన్న లోన్ ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ రే నీకు నేనున్నాను రా అని ఎప్పుడైతే బలం ఇస్తాడో ఎవరినైనా మనం ఎక్కడైనా దాటి వెళ్ళిపోవచ్చు. సో నేను ఆకర్షిద్దాం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, మీ లైఫ్ని అలా ఉన్న బ్లాక్ కలర్ లైఫ్ని బ్యూటిఫుల్గా తయారు చేయొచ్చండి. అండ్ బిఫోర్ అండ్ నా దగ్గరికి చాలామంది రాకముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే, అపర్ణ మేడం అని చెప్పేసి మన దగ్గర ఎగ్జాంపుల్ చెప్పాను మేడం, రోజుకి పర్ డే 500 వచ్చింది. నౌ షీఈస్ గెటింగ్ పర్ డే 8,000. మన రీసెంట్గా 10,000 కూడా వచ్చిందండి పర్ డే చెప్పిందేనండి. సో నా దగ్గరికి అందరూ రాకముందు వాళ్ళ లైఫ్ చాలామంది ఇప్పటిదాకా వందల్లో కాదండి వేలల్లో నేను మేనిఫెస్టేషన్ చేయించాను లాస్ట్ 7 yearsలో. బిఫోర్ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే వాళ్ళ లైఫ్ ఇలా ఉంటుందండి, స్లోగా ఎద్దుల బండిలో వెళ్తుంటుంటుంది. నా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇన్కమ్ కానీ, వాళ్ళ లైఫ్ కానీ, వాళ్ళ హెల్త్ కానీ ఎలా పరిగెడుతుందంటే స్పోర్ట్స్ కార్లో పరిగెడుతుంది మేడం. సో ఈ పిక్కి జాగ్రత్త చూడండి. సో ఇందాక మీరు చూసారు మేడం, అమెరికా వేసా వితిన్ 1 hour తీసుకొచ్చాం. కారు కొనుక్కున్న, కార్లు, ఇల్లులు, స్ట్రక్ అయిన మనీ. నేను 5 కోట్లు మేనిఫెస్టేషన్ చూపించాను. ఇప్పుడు ముంబైలో ఒక మేడం 4 కోట్లు ఇల్లు, ఎప్పటి నుంచో ఆ కీస్ కోసం వెయిట్ చేస్తున్నారు మేడం. 4 crores 4 కోట్లు ఇల్లు కొనుక్కున్నారు. నెక్స్ట్ నేను సెషన్లో పిక్తో సహా పెడతాను. మీ అందరూ గుర్తుపెట్టుకుని, మీ లైఫ్ ఎలా ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఆపేయవచ్చండి. లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తే మన లైఫ్కి మనమే క్రియేటర్ అండి. చాలామంది దర్రే దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు అని బాధపడి ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే మేడం, మామూలుగా కాదు, జిల్ జిగా అంటారు కదా సినిమాలో, అలా ఉంటుందండి. బ్యూటిఫుల్ లైఫ్ చేసుకోవచ్చు. సో అండ్ ఇంకోటి ఏంటంటే, ఇలా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మేడం ఎం సరస్వతి గారు అని చెప్పేసి. సో ఈవిడండి ఫ్రమ్ అనంతపూర్. జాగ్రత్త అండి, ఫ్రమ్ ఎం సరస్వతి గారు. నమస్తే మాస్టర్ గారు, టుడే ఐఎమ్ రిసీవ్డ్. సో చూడండి మేడం, 3 lakhs 3 లక్షల రూపాయలు ఆవిడకి. సో ఈరోజు మార్నింగే ఆవిడ నాకు మెసేజ్ పెట్టారు గ్రూప్లో. సో డబ్బులు అలా వచ్చేస్తాయి మనం. అలా ఎక్కడి నుంచో రావాల్సిన మనీ బ్లాక్ అయి ఉంటుంటుంది. కొన్నిసార్లు ఎందుకు ఆగుతాయో అర్థం ఉండదు. మనం ఇంకో దగ్గర పే చేయాల్సి ఉంటుంది. మన డబ్బులే మన చేతిలో ఉండవు. అలాంటివన్నీ ఆలోచించి ఆగిపోయి వాళ్ళందరికీ కూడా అవి ఎప్పుడైతే దీన్ని మనం నమ్మి బిలీవ్ చేసి ముందుకు వస్తూ ఉంటుంటామో ఆ మిరాకిల్స్ చేశారు ఇవన్నీ. నేను నా దగ్గర రాకముందు ఎలా ఉంటుందంటే మేడం, లైఫ్ అసలు ఎటు చూసినా అన్ని రూట్లు క్లోజ్ అయిపోయినాయి అనిపిస్తుంది. ఒక్కోసారి మనం చిన్నప్పుడు అంటే లైక్ బస్ కోసం వెయిట్ చేసినప్పుడు ఏ బస్సు రాదు, ఏ బస్, కానీ లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే బస్సులను ఒకేసారి వచ్చేసినట్టుగా అవకాశాలన్నీ. నా క్లయింట్ కంటే 8 నెలల బట్టి జాబ్ లేకపోతే మన టెక్నిక్స్ తెలుసుకున్న తర్వాత ఒకేసారి 4 ఆఫర్స్ వచ్చాయండి. ఇప్పుడు అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. 4 ఆఫర్స్ అనమాట. ఏం చేస్తానంటే ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేస్తానండి. మామూలుగా దే విల్ ఎంజాయ్ లాట్. అండ్ ఇంకొకరండి షణ్ముఖరావు గారు అని చెప్పేసి అనదర్ ఆన్ అవర్ క్లయింట్. సో ఐఎమ్ క్లియర్ క్రెడిట్ అమౌంట్ 2.5 lakhs టుడే. 2,50,000 1 single డేలో. హలో, ఇంత 1 single డేలో. సో క్లియర్ చేశారు. ఇక్కడ కొంతమంది కామెంట్స్ పెట్టారండి, సార్ మీకు అంత డబ్బు వస్తే మీరు ఎందుకు క్లాసెస్ చెప్తున్నారంటే, నేను మళ్ళీ చెప్తాను ఓపెన్గా, రతన్ టాటా, అంబానీ, అదానీ వచ్చి క్లాసులు చెప్పరు. ఈవెన్ దే హ్యావ్ ఆల్సో కోచెస్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో టుడే ఐఎమ్ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్. నేను సక్సెస్ అవ్వడం కాదు, కొన్ని 100,000 మంది సక్సెస్ చేస్తున్నాను. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో మీరే అంత క్లాస్ చెప్తే మీరే ఇదైపోవచ్చు కదా, అంబానీ, అదానీ అంటే వాళ్ళు ఎవరు వచ్చి క్లాసులు చెప్పరండి. వాళ్ళు క్లాసులు చెప్పాలంటే ఫీజు ఎంత ఉంటుందా ఒకసారి మీరే ఊహించుకోండి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తుంటే ఆపర్చునిటీస్, రెటిక్యులర్ యాక్టివిటీ సిస్టమ్ ఉంటుందండి బ్రెయిన్లో.
సో సైకోసైబర్నెటిక్స్ అనే మెకానిజం ఉంటుంది, మన బ్రెయిన్ వర్క్స్ ఆన్ సైకోసైబర్నెటిక్స్ మెకానిజం. నేను ఎప్పుడైతే కొన్ని ఎఫర్మేషన్స్, విజువలేషన్స్, చాంటింగ్స్, స్క్రిప్టింగ్ అని నేను చేయిస్తానో ఏమవుతుందంటే యూ విల్ ఫైండ్ ఆపర్చునిటీ మనకు తెలుస్తుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.